కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్లో చేరిన ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్కి వెళ్లిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అయితే నెల రోజులు కూడా గడవక ముందే ఆయన కాంగ్రెస్ను వీడి సొంత గూటికి చేరటం విశేషం. సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవనున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే కాదు, కాంగ్రెస్లోకి వెళ్లిన మరో 2 ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు గులాబీ పార్టీ నేతలు చెప్తున్నారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అన్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గతంలో రేవంత్ని కలిసినప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, అది దేవుడి గుడికి సంబంధించిన కండువా మాత్రమే అని అన్నారు బండ్ల. సాయంత్రం కేసీఆర్ను కలుస్తానని చెప్పారు. ఒకవైపు ముఖ్యమంత్రి 2వ విడత రుణం ఆ నిధులు విడుదల చేస్తున్న క్రమంలో ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ను కలిశారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానంటూ చెప్పిన క్రమం. అయితేనే కాదు, పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన మరో 2 ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం విశేషం. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఇస్తారు. కిరణ్ భూపతి, హరి సొంత గూటికి మళ్ళీ ఇటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాబోతా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో దాదాపు నెల గడవక ముందే తాను కాంగ్రెస్ గూటికి చేరి మళ్ళీ ఇటు బీఆర్ఎస్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఆ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ చుట్టే తిరిగినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హరీష్ రావుతో భేటీ కావాలని చూశారు. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హరీష్ రావు కొంత అనారోగ్యం కారణంగా తాను రాలేదు. కాసేపటి క్రితమే సభ వాయిదా పడింది. ఇటు విరామం తర్వాత ఇటు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎల్ఓపి ఛాంబర్లో కేటీఆర్తో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం లోపల కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా బయట వేచి ఉన్నటువంటి పరిస్థితి. లోపల కేటీఆర్ ఉన్న సమాచారం కూడా తెలుసుకొని తాను లోపలికి వెళ్ళటం జరిగింది. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతాను, కాంగ్రెస్లోకి వెళ్లే ప్రసక్తి ప్రస్తుతానికైతే లేదు. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ కేసీఆర్తో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా, అందులో దాదాపు మరొక 2 ఎమ్మెల్యేలు చేవెళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా ఇటు మళ్ళా సొంత గూటికి రాబోతున్నారని కూడా వార్తలు అయితే ప్రస్తుతానికైతే వస్తున్నాయి. మరొక ఎమ్మెల్యే కూడా రాబోతున్నట్టుగా మనకైతే ప్రధానంగా సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీలోకి రావటం అనేది కొంత ఆసక్తికర పరిణామాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు కొంత సహకరించకపోవడం కావచ్చు, స్థానికంగా కొంత ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఎవరైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కొంత పొసగటం లేదనేది కొంత వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. తాను కాంగ్రెస్లోకి వెళ్ళే కంటే ముందు కూడా చాలామంది కూడా తనను వ్యతిరేకించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కూడా కొంత తనను రావద్దంటూ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తాను గతంలో నెల కింద కూడా పూర్తి స్థాయిలో అటు మల్లు రవితో పాటు జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అది కాంగ్రెస్ కండువా కాదు, కేవలం దేవస్థానానికి సంబంధించినటువంటి కండువా అని కూడా తాను ఇప్పటికే చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో సొంత గూటికి మళ్ళీ రాబోతున్నారనే సమాచారం కూడా పూర్తి స్థాయిలో వస్తుంది. కేటీఆర్తో పాటు మిగతా ఎమ్మెల్యేలతో కూడా తాను భేటీ అవ్వటం జరిగింది. మళ్ళీ సొంత గూటికి నేను వస్తున్నాను, అక్కడే ఉంటాను, పార్టీలోనే కొనసాగుతానని కూడా తాను చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరో 2 ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నట్టుగా మనకు ప్రధానంగా సమాచారం అయితే అందుతుంది. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కేసీఆర్తో భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉదయం నుంచి కూడా హరీష్ రావును కలవాలని చూశారు. కానీ ప్రస్తుతం అయితే కాసేపటి క్రితమే కేటీఆర్తో కూడా భేటీ అయినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత వాళ్ళకు భయం కూడా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా దాదాపు మరొక 2-3 రోజుల్లోనే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించినటువంటి కేసును కూడా వేయబోతున్న నేపథ్యంలో మరొకసారి కానీ ఇబ్బంది ఎందుకు అనే అంశంలో కూడా తాను వెనక్కి తగ్గినట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే పార్టీలోనే తాను కొనసాగుతానంటూ కూడా కేటీఆర్కి అయితే చెప్పినటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. హరి, అయితే కిరణ్ భూపతి, అసలు వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఆపరేషన్ ఆకర్షణతో పెద్ద ఎత్తున గేట్లు తెరిచిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ మన పార్టీలోకి ఎందుకు వస్తున్నారు అనేది ఆలోచనలో పడే అవకాశం కనిపిస్తుందా? మరోవైపు బీఆర్ఎస్ అటు వెళ్ళి ఇటు వచ్చిన వాళ్ళని ఏ రకంగా చూసే అవకాశం ఉంటుంది?
అయితే ముందు కేసీఆర్ కూడా వెళ్ళినటువంటి నేతలను తీసుకోము అంటూ కూడా తాను కొన్ని సంకేతాలు అయితే ఇచ్చారు. అందులో పొసగనటువంటి నేతలు ఎవరైతే ఉంటారో ఈ పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కనుక వస్తే ఆలోచించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక ఇందులో నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కొంత మంత్రి పదవులకు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాళ్ళైతే పార్టీ మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఎక్కడ కూడా ఆ అవకాశాలు లేవు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నేతలు ఎవరు కూడా సహకరించకపోవడం, ఉన్నటువంటి నేతలను కాకుండా పక్క వచ్చినటువంటి నేతలను కూడా పట్టించుకోకపోవడమే ఒక ప్రధాన కారణంగా మనకైతే అర్థమవుతుంది. ప్రధానంగా తాను మళ్ళీ సొంత గూటికి రావటం కూడా కొంత ఆసక్తికర పరిణామంగా ప్రస్తుతం అయితే మనం చెప్పుకోవచ్చు.